పూజలో శంఖం ఎందుకు ఊత్తారో తెలుసా? శంఖాన్ని పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. పూజ సమయంలో ఊదితే శుభ వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. శంఖధ్వని మనసుకు ప్రశాంతత ఇస్తుందని విశ్వాసం. భక్తి ఉన్న చోట శుభానికి చిహ్నం శంఖమే మంచి. శంఖం కావాలి అంటే హాయ్ అని కామెంట్ చేయండి. బుగ్గా ఏడరా మందుకొట్టారా బైక్ ఆడుకోతున్నా బాయ్ కాడేం కొడతావు గానీ బచ్చలు గాని షాప్ కాడికి రా కొడదాం మందు. దసై నీకు ఏళ్ళలేదు పాలేదు దసై. నువ్వు వచ్చిన కాంచి రోజు మందే అవుతుంది. తాగి తాగి ఏ విధం వస్తుంది. రాత్రి నా పిల్లలు ఇంట్లో కూడా రాని ఇరుగమరగా తెచ్చిన దసై. అరే నీవు కూడా పిల్లని భయపడతావరా బుగ్గి? అరే నేను పాము కన్నా భయపడినోడు ఉంటాను కానీ పిల్లానికి భయపడినోడు ఉంటారా ప్రపంచంలో? సరే గాని ఇంత వేసుకొని పోదురా. ఏమో వదికి చెప్తుంటే మళ్ళీ అట్లనే దాదా చిన్నప్పుడే నేను నీ దోస్తాన్ని కట్ చేయాల్సిందిరా. నూకి నేను బిల్వవృక్షంను, శివుడికి అత్యంత ప్రియమైన వాడిని. సోమవారం నాడు నాకు జలం అర్పించండి. నేను ఒత్తిడి మరియు రోగాలను దూరం చేస్తాను. నేను రావి చెట్టును. శనివారం నాకు జలం అర్పించండి. నేను పితృదోషాన్ని మరియు ప్రతికూల శక్తులను శాంతింపజేస్తాను. నేను తులసి మొక్కను. నా పూజ వల్ల నెగటివిటీ దూరంగా ఉంటుంది. నాకు జలం అర్పించండి. నేను ఇంటికి సుఖశాంతులను తీసుకొస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో అవ్వండి. రమేష్ కూర్చోరా. అవునరా ఆ చేసినాడు కాడు మెట్లు దిగు ఏదో అన్నాడరా. ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేమన్నాడండి. దానికే మన అన్నయ్య మాటలు తనదురా అని గట్టిగా అనేసాడు. అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్. అది అమ్మేమంటే కోపం రాదండి? కరెక్ట్, కోపం రావాలి రోయ్. ఆయన మన తాడి చెట్టుడికి ఈ మధ్య బాగా పని చేస్తున్నా. రోజు భోజనం చేశాక మీ నాన్న కిల్లికి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలి లేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. చేసినాడన్న మాటలకి ఆకలి వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్న కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు అది మాట నేయడం తప్పు కదా. అది నాకు చిత్రలహరి టైం అయిందని నేను వెళ్ళొస్తానండి. చేసినాడు ఏమన్నాడు రా? అది చెప్పాను కదా. చేసినాడు ఏమన్నారా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి. చేసినాడు గడి ఏమన్నాడు సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వస్తే ఉంది, నేను వెళ్తానండి. మా నాన్న చేసినాడు గడి ఏమన్నాడు సరిగ్గా చెప్పు. ప్రెసిడెంట్ అనుకో మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు కదా అన్నాడండి మీ నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయిన పని ఏంటండి? నాన్నగారు